కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. సహ సమర్పణ జిఆర్టీ స్టైలిస్. నమస్తే. ఆనందంతో పాటు అద్భుతమైన బహుమతులను మీ సొంతం చేసుకునే ఏకైక ఫ్యామిలీ గేమ్ షో భలే కుటుంబం. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం గేమ్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కూడా 2 కుటుంబాలు యాజ్ యూజువల్ గా ఇక్కడికి వచ్చే పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళతో సరదాగా స్పెండ్ చేస్తూ గేమ్ కంటిన్యూ చేద్దాం. మరి ఎవరు రన్నర్స్ ఎవరు విన్నర్స్ తెలిసిపోతుంది. 25,000 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ని ఎవరు సొంతం చేసుకుంటారు, 10,000 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ని ఎవరు సొంతం చేసుకుంటారు, ఆన్ ద స్పాట్ 5,000 జాక్ పాట్ రౌండ్ లో ఎవరు సొంతం చేసుకుంటారు అని చూద్దామండి. ఫస్ట్ వస్తున్నటువంటి ఫ్యామిలీ వెంకటేశ్వరరావు గారి కుటుంబం. వెల్కమ్ సార్. వెంకటేశ్వరరావు గారి కుటుంబంతో పోటీ పడడానికి నెక్స్ట్ వస్తున్నటువంటి కుటుంబం వెంకటేశ్వర్లు గారి కుటుంబం. ప్లీజ్ వెల్కమ్. వెంకటేశ్వర్ల గారి కుటుంబం అలాగే వెంకటేశ్వరరావు గారి కుటుంబం 2 కుటుంబాలు భలే కుటుంబం గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారండి. ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మరి మొదలెట్టడానికి ముందు వెంకటేశ్వర గారి కుటుంబం గురించి తెలుసుకుందాం. చెప్పండి సార్. మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? అకౌంట్ సెక్షన్. ఓకే. మీ హాబీస్ ఏంటి? సినిమాలు చూస్తారు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? బాలకృష్ణ. ఆహా, సూపర్. మీరు మాట అయిపోయి విజయలక్ష్మి హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటండి? టీవీ చూస్తారు. అందుకనే వచ్చాను. చూడటం వల్ల ఇక్కడికి వచ్చాను సార్. ఆవిడ టీవీ చూడడం వల్లే ఇక్కడికి వచ్చారంటారా? అంతే. టీవీలో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఎలాంటివి? అంటే ఇలాంటి సీరియల్సా? గేమ్ షోలోకి వచ్చారు. గేమ్ షోస్ కూడా ఇష్టమేనా? గేమ్ షో రోజు రావు కదండి, అందుకని అవి కూడా ఇష్టమేనా? ఓకే. కే ప్రవీణ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఇక్కడ మోడర్న్ అకాడమీ విజయవాడ. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ మూవీస్. ఎలాంటి మూవీస్? హీరో ఎవరు? మహేష్. ఓకే. ఇంట్లో 2 ఫ్యామిలీలు ఒకే ఫ్యామిలీలో. ఓకే. నెక్స్ట్ మనోజ్ కుమార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీ హాబీస్ ఏంటి? రైడింగ్. ఏంటి, బైకా హార్సా? బైక్. ఎంత స్పీడ్లో వెళ్తావు? 70. 60, 70 అవసరమా? ఓకే, అవసరమేలే. రోడ్లు బాగుంటే వెళ్ళొచ్చు. హెల్మెట్ ఉంటుందా? సినిమాలు చూస్తావా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. సరే, నా పేరు చెప్పి ఈసారి ఎవరిని అడిగితే. ఎవరు లేదంటే బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. వెంకటేశ్వర్లు గారి కుటుంబం. వెంకటేశ్వర్లు దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఏం చేస్తున్నారు? నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్. ఏంటి సార్ మీ హాబీస్ ఏంటి? టీవీ, న్యూస్ పేపర్. టీవీ. ఎక్కువ న్యూస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం మీకు? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఎందుకు చేస్తున్నారు? ఏమవుతుంది? ఎక్కువ పొలిటికల్ న్యూస్ ఫాలో అవుతారు. పొలిటికల్ న్యూస్ ఫాలో అవుతారు. ఏ రాజకీయ నాయకుడు ఎవరిని ఎంత తిట్టారు? ఓకే సార్. నా పేరు జ్యోతి. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాను. మై హాబీస్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఎలాంటి బుక్స్ చదువుతున్నారు? ఎక్కువ నవల్స్ చదవనండి. పేపర్తో పాటు వచ్చే బుక్స్? పేపర్స్తో పాటు సైడ్ బుక్స్. I'm V. Santosh. Completed my BTech. My hobbies are riding bikes and listening to music. ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్? రాక్, పాప్? Pop music. పాప్ మ్యూజిక్. ఎవరు నీకు ఇష్టమైన పాప్ సింగర్? Any kind of music. Any kind of music. Okay. Next. I am Divya from Dilshuk Nagar studying BTech, and my hobbies are just watching TV and listening to music. ఏ టైప్ ఆఫ్ ఇష్టం మ్యూజిక్? Music all types. మీకు ఎవరు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారా తెలుగులో? Devishri Prasad. దేవిశ్రీ ప్రసాద్. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. వెంకటేశ్వర్లు గారి కుటుంబం ఆల్ ద బెస్ట్. వెంకటేశ్వరరావు గారి కుటుంబం ఆల్ ద బెస్ట్. చిన్న తేడా, సేమ్ పేర్లు 2. సరే, ఇప్పుడు ఎవరికి నామాలు పెడతారో చూద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఏ కుటుంబం గెలుస్తుందో చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్. 2 ప్రశ్నలు ఉంటాయి. మీరు ఆన్సర్ చేసిన తర్వాత
మేము లోకల్ టీవీ వాళ్ళు చేసిన సర్వేలో ఎవరైతే ఎక్కువ మంది ఏ ఆన్సర్ సపోర్ట్ చేశారో ఆ ఆన్సర్ని మీరు చెప్తే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. తక్కువ మంది చెప్పిన ఆన్సర్ని మీరు సపోర్ట్ చేస్తే తక్కువ పాయింట్స్. అంటే మీ ఆన్సర్ ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ సేమ్ అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకే అండి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ ఎవరిది అనేది నేను బొమ్మ బొరుసు వేస్తాను. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. బొమ్మ ఏం పడిందో చెప్పండి. బొరుసు పడింది కాబట్టి మీకు ఛాన్స్ వచ్చింది చెప్పే ఛాన్స్. ఓకే అండి. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్. చేస్తున్న జాబ్ చాలా స్ట్రెస్ఫుల్గా తయారైతే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అకౌంట్స్ జాబ్ చేస్తారు, నానా కష్టంగా ఉంది అసలు ఆ జాబ్ చేయడం, స్ట్రెస్గా ఉంది. ఏదో ఒకటి అంటాడు బాస్, రేపు తీసేస్తాను, హెల్తీ చేస్తాను, లేకపోతే చాలా కష్టంగా ఉంది మీకు అసలు ఆ జాబ్. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరైనా సార్ మీరు చేస్తున్న జాబ్ మీకు స్ట్రెస్ఫుల్గా ఉంటే ఏం చేస్తారు? ఏ ఆ జాబ్ వదిలేస్తారు, జాబ్ అని చెప్పి వదిలేస్తారా? 2 బాస్తో ఆ విషయం డిస్కస్ చేస్తారా? సార్ నాకు చాలా కష్టంగా ఉంటుంది సార్, ఇది కరెక్ట్ కాదేమో, నా పని షేర్ చేయండి, లేకపోతే అది చేయండి, ఇది చేయండి, నన్ను ఉత్తి ఖాళీ కూర్చోబెట్టండి సార్, అప్పుడప్పుడు ప్యాక్ ఆడుకోవడానికి పంపించండి అని ఆయనతో డిస్కస్ చేస్తారా స్ట్రెస్ఫుల్గా ఉంటే? లేదా బాధపడుతూ కంటిన్యూ చేస్తారా? అంటే ఇంకో జాబ్ మళ్ళీ దొరుకుద్దో లేదో, టెన్షన్ ఎందుకు, పిల్లలు చదువుకోవాలి, ఫుడ్ కావాలి, తప్పదు అని చెప్పి అలాగే కష్టపడుతూ కంటిన్యూ అవుతారా? వేరే కంపెనీకి రెజ్యూమ్ పంపిస్తారా? ఇది ఇక్కడ ఉండగానే ఇంకో కంపెనీ ఎప్పుడు దొరికితే అప్పుడు వీళ్ళు సంగతి చెప్దామని జంప్ చేద్దామని ఒక రెజ్యూమ్ని అటు పడేస్తారా వేరే కంపెనీలో? ఏం చేస్తారు? మీరు చేస్తున్న జాబ్ స్ట్రెస్ఫుల్గా తయారైతే ఏం చేస్తారు? జాబ్ వదిలేస్తారు, బాస్తో ఆ విషయం డిస్కస్ చేస్తారు, బాధపడుతూ కంటిన్యూ అవుతారు, వేరే కంపెనీకి రెజ్యూమ్ పంపిస్తారు. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీదే. బి. బి. బాస్తో ఆ విషయం డిస్కస్ చేస్తారు. ఎక్కడికి నా సమస్య తప్పదు కదా. బాస్తో మాట్లాడతారంటారు. ఇక్కడ ఎక్కడికైనా తప్పదు కదా. సరే, మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేశారని చూద్దాం మనం రిజల్ట్. మీరేం చేస్తారు? డి. డి చెప్తున్నారు. వేరే కంపెనీకి రెజ్యూమ్ పంపిస్తారు స్ట్రెస్ఫుల్గా ఉంటే. వేరే కంపెనీకి రెజ్యూమ్ పంపిస్తారు. బి. బాస్తో డిస్కస్ చేస్తారు. ఈ జాబ్ వదిలేస్తారు. ఎంతమంది ఉన్నారు చూద్దాం. తొక్కల జాబ్ 25%. ఎవడు వదిలేడు. ఎలాగైనా సరే అక్కడే ఏదో ఒకటి చెప్తూ కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ బాధపడుతూ కంటిన్యూ అవుతారు. 75%. నిజంగా పాప ఏం చేయలేక అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 100. ఎవరికి 50, ఎవరికి 100? వావ్, వేరే కంపెనీకి రెజ్యూమ్ పంపిస్తారు. 100 పాయింట్స్. బాస్తో డిస్కస్ చేసేవాళ్ళు 50% అంట. 50 పాయింట్స్ మీకు వచ్చాయి. ఇప్పుడు లీడ్లో మీరున్నారు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. ఇందాక ఆయన చెప్దాం మీరు చెప్దాం అనుకున్నారు కదా, ఫస్ట్ ఆయన చెప్పేశాడు అనుకున్నారు. అది మీరు చెప్పుంటే 50 పాయింట్లు పోయాయి. చూసారా, ఫస్ట్ ఆయన చెప్పిన పాయింట్స్ మీకు ఎక్కువ వచ్చాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. మీరు వర్క్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చేస్తారు? మీరు వర్క్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చేస్తారు? అంటే ఇంట్లో వాళ్ళు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మిమ్మల్ని పట్టించుకోకుండా సీరియల్ చూస్తుంటే మీరు ఏం చేస్తారు? వెంటనే వెళ్ళేసి టీవీ ఆఫ్ చేస్తారా? కేబుల్ కనెక్షన్ తీయించేస్తా అని బెదిరిస్తారా? మీరు కూడా కూర్చొని గమ్మున సీరియల్ చూస్తారా? ప్రభాకర్ గారు భలే చేస్తున్నా, ఇడు ముందు అని చెప్పి అలా చూస్తారా? పోట్లాడతారా? ఎంత ధైర్యమే నీకు, నేను వచ్చి ఇంతసేపు అయింది, నువ్వు టీవీ సీరియల్ చూసుకుంటే నన్ను పట్టించుకోకుండా అని చెప్పి గొడవ పడతారా? ఏం చేస్తారు? మీరు వర్క్ నుండి ఇంటికి వచ్చినప్పుడు వైఫ్ టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చేస్తారు? టీవీ ఆపేస్తారా? సార్ టీవీ ఆపేస్తారంట. ఇంకా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కేబుల్ కనెక్షన్ తీయించేస్తాను బెదిరించడం, మీరు కూడా టీవీ సీరియల్ చూడడం, పోట్లాడడం. ఏం చేస్తారు సార్ జనరల్గా? బి. కేబుల్ కనెక్షన్ తీయించేస్తా ఏమనుకున్నావో అని బెదిరిస్తారనమాట. తీయించారు ఎలాగో, ఎందుకంటే ఈయనకు కూడా కావాలి కదా, ఆవిడ ఎటెల్లగా నేను చూస్తారా సీరియల్ అలాగే. ఓకే, టీవీ ఆపేస్తారు, కేబుల్ కనెక్షన్ తీయించేస్తారు. ఓకే, మీరు కూడా కూర్చొని టీవీ సీరియల్ చూసే వాళ్ళని ఎంతమంది సపోర్ట్ చేశారో చూద్దాం. 50% ఆ పని చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ దీంతో, దాంతో పాటు మనం చూస్తే పోలే అని చెప్పి కూర్చొని టీవీ చూస్తారు. పోట్లాడేవాళ్ళు ఏమనుకున్నావు, నీ సంగతి తెలుస్తా అని చెప్పి పోట్లాడేవాళ్ళు ఎంతమంది? 100% ఇలే. ఎంత ధైర్యమే నీ, కానీ బయట ఉన్న కోపం అంతా ఇక్కడ చూపిస్తారు. ఇప్పుడు టీవీ సీరియల్ చూస్తామని వచ్చి ఇంతసేపు అయింది అని. ఇప్పుడు పెద్ద డిఫరెన్సే వచ్చింది. ఒకరికి 25, ఒకరికి 75. ఎవరికి 25, ఎవరికి 75? 25 మీకు, 75 మీకు. వావ్, టీవీ ఆపేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సపోర్ట్ చేసేవాళ్ళు ఆఫ్ చేయరు, ముందు గొడవ పడతారు ఫస్ట్. దాని తర్వాత ఏంటి? బి. కేబుల్ కనెక్షన్ తీయించేస్తాను బెదిరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా కూర్చొని చూస్తారు. ఇంకా అప్పటికీ కుదరకపోతే లాస్ట్కి ఆప్షన్ టీవీ ఆఫ్ చేయడం. టీవీ ఆఫ్ చేస్తే చేయి నరికేదు. సీరియల్ చూస్తున్నప్పుడు మామూలుగా ఉండదండి, వాళ్ళతో గొడవ పెట్టుకుంటే లేడీస్. టీవీ సీరియల్ అంటే వాళ్ళకి ప్రాణంగా ఉంటుంది కదా. సో 25, 75 దీంతో ఇద్దరు సమానం అయిపోయారండి.
ఇందాక 50% డిఫరెన్స్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 50% డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి 125 ఫాదర్స్ రౌండ్ ఇద్దరు సమానంగా ఉన్నారు. పేర్లలో కాదు, స్కోర్లలో కూడా వెంకటేశ్వరరావు సమానంగా ఉన్నారండి. ప్లీజ్ ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత 125 వెంకటేశ్వర్ల గారి కుటుంబం, వెంకటేశ్వరరావు గారి కుటుంబం ఇద్దరు సమానంగా ఉన్నారు. మరి నెక్స్ట్ వచ్చేది మదర్స్ రౌండ్లో ఎవరు ఇలాగే సమానంగా ఉంటారా, ఎక్కువ తక్కువలు ఉంటాయా చూడడానికి ముందు వచ్చిన బ్రేక్. ఇవన్నీ గ్యాసెప్స్, ఇవన్నీ పచ్చి అబద్ధాలు కావు. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత రెండు టీమ్స్ సమానంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మదర్స్ రౌండ్. ప్లీజ్ వెల్కమ్. మీకు కూడా సేమ్ అండి, రెండు క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా బొమ్మ బొరుసు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇందాక ఎవరు చెప్పారు? మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. బొమ్మ చెప్పారు, ఏమొచ్చింది? బొమ్మే వచ్చిందండి. కాబట్టి మళ్ళీ ఛాన్స్ మీకే వచ్చింది, లక్కీ. ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువ మంది ఆడవాళ్ళు అన్నం మిగిలిపోతే ఏం చేస్తారు? ఎక్కువ మంది ఆడవాళ్ళు అన్నం మిగిలిపోతే ఏం చేస్తారు? ఏ, పని అమ్మాయికి ఇచ్చేస్తారు. బి, పులిహోర చేస్తారు. సి, పడేస్తారు. డి, ఫ్రిడ్జ్లో పెడతారు. ఎక్కువ మంది ఆడవాళ్ళు అన్నం మిగిలితే ఏం చేస్తారు? ఇదిగోవే నీకోసమే రాత్రంతా నేను మా ఆయన తింటున్నా కూడా వద్దని చెప్పి ఆపాను, నువ్వు బాగా పని చేస్తాను అని చెప్పి పని అమ్మాయికి ఇస్తారా? బి, పులిహోర తయారు చేస్తారా? ఏమండి మీకోసం ఫ్రెష్గా పులిహోర చేశారని చెప్పి పులిహోర చేసి పెడతారా? సి, పడేస్తారా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సంగతి మర్చిపోయి పడేస్తారా? ఫ్రిడ్జ్లో పెడతారా? మళ్ళీ తినొచ్చులే అని చెప్పి లోపల ఫ్రిడ్జ్లో పెడతారా? మళ్ళీ మైక్రోవేవ్లో వేడి చేసుకోవచ్చులే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడతారా? ఏం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఇది. పని అమ్మాయికి ఇస్తారు. ఓకే, పని అమ్మాయికి ఇస్తారు. పడేస్తారా? అన్నం మిగిలితే పడేస్తారు. ఏ ఆప్షన్ కరెక్ట్? ఎక్కువ మంది ఎవరు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. పడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. పులిహోర చేస్తారా? ఎందుకంటే మార్చారు? నన్ను చూడగానే పులిహోర గుర్తొచ్చిందా? పులిహోర చేస్తారు, పని అమ్మాయికి ఇస్తారు, పులిహోర చేస్తారు. పడేస్తారు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. పడేసేవాళ్ళు చూసారా, డమాల్ అయిపోయింది మొత్తం. పడేసేవాళ్ళు తక్కువ, ఎందుకంటే అన్నం కదా, అంత ఈజీగా పడే బుద్ధి కాదు. ఎవరికైనా వేస్ట్ చేయడం ఎందుకు? పని అమ్మాయికి ఇవ్వడమో, లేకపోతే అడుక్కునే వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే పులిహోర చేసేసి వేడివేడిగా మళ్ళీ దాన్ని ఏదో చేయడమో, అలా బెస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు ఎంతమంది? ఫ్రిడ్జ్ మొత్తం తోసే, ఫ్రిడ్జ్ ఏది మిగిలితే అది ఫ్రిడ్జ్లో తోసేస్తారు. నేను చెప్తూనే ఉంటాను నా మిసెస్ కూడా, ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఏదైనా కనపడితే చంపేస్తాను. మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి, ఎప్పుడు చూడు. తిన్నామన్నా ఉండవు ఇక్కడ, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ముందు రెడీగా, తర్వాత తిందాంలే అని చెప్పి. ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. సరే, పులిహోర చేసే వాళ్ళకి 75, పని అమ్మాయికి ఇచ్చే వాళ్ళకి 75. ఎవరికి? పులిహోర 75. వావ్, వెరీ గుడ్, మార్చుకొని మంచి పని చేశారు. 75, 50. మీకు ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ వచ్చిందండి, ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్. ఫస్ట్ ఆప్షన్ ఆవిడ చెప్పేశారు, అదే కరెక్ట్ అని మీరు అనుకున్నారు కదా. చూసారా, ఆవిడకి తక్కువ వచ్చాయి, మీకు ఎక్కువ వచ్చాయి. 200, 175, 25 తేడా ఉందండి మీ ఇద్దరికి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీరు చెప్పండి. క్వశ్చన్, మన శరీరంలో ఎక్కువ కదిలే బాడీ పార్ట్ ఏంటి? బాడీ పార్ట్ ఏంటి? ఎక్కువగా కదిలేది ఏంటి బాడీలో? ఏ పార్ట్ ఎక్కువగా కదులుతుంది? ఏ, కనురెప్పలు. బి, ఐబాల్స్. సి, నాలుక, ఇది లేడీస్కి ఎక్కువ. డి, తల. ఏ, కనురెప్పలు. కనురెప్పలు, ఐబాల్స్, నాలుక, తల బాడీ పార్ట్లో ఎక్కువగా కదిలేది. కనురెప్పలు అవి లోపలే గుడ్లు, కనుగుడ్ల. ఐబాల్స్ అంటే కనుగుడ్లు, కనురెప్పలంటే ఇవి. ఏవి? మీరు కనురెప్పలు అని చెప్పారు, అంతేనా? ఏ కనురెప్పలు ఎక్కువగా కదులుతాయంట బాడీలో. మీరేం చెప్తున్నారు? లేడీస్కి అయితే ఎక్కువ
నాలుక. వద్దండి నేను అన్నా అని చెప్పకండి బలవారే మీరు మామూలుగా చెప్పండి. ఏమో నాకు తెలియదు మళ్ళీ నాలుగు అసలు ఎక్కువ కదులుతుంది. నేను పొద్దున్న సాయంత్రం వరకు మనం చేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నాలుగు కదులుతుంది, మాట్లాడుకున్న పనులు చేసుకుంటే నాలుగు అసలు కదలదుగా. చూసుకోండి ఏంటి మీరు ఆలోచించండి. నాలుకనా? ఓకే. నాలుక, కనురెప్పలు, ఐబాల్స్. పక్కింట్లో ఏం జరుగుతుందో చూస్తుంటారు పొద్దున్న సాయం దాకా. 50% ఐబాల్స్ కదులుతుంటాయి. తల 25%. తల ఉన్న చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి తల కదిలే ఛాన్స్ లేదు ఎక్కువగా. ఒకరికి 75, ఒకరికి 100. ఎవరికి 75, ఎవరికి 100? వామ్మో, నాలుక 100. వెరీ గుడ్ అండి. మొత్తం మీద నాలుక, నిజంగా నాలుకే ఎక్కువ కదులుతుంటుంది. పొద్దు నుంచి మాట్లాడడమో తినడమో ఏదో ఒకటి చేస్తుంటారు కదా, ఎక్కువగా కదిలేది బాడీ పార్ట్లో నాలుక అంట. ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక లేడీస్ అయితే 100% నాలుకే, మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు ఒక్క క్షణం. ఎవరు లేకపోతే ఒక్కళ్ళే కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా. 75, 100 మళ్ళీ సమానం అయిపోయారు యాజ్ ఇట్ ఈజ్. బాబాయ్ ఏమంటా పేర్లు పెట్టుకొని వచ్చారో తెలీదు, సేమ్ పేర్లు, స్కోర్లు కూడా సేమ్ స్కోర్లు, సేమ్ పేర్లు. చాలా కష్టంగా ఉంది. మరి నెక్స్ట్ రౌండ్లోనే తేడా వస్తుందని చూద్దాం ప్లీజ్. మదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత 275, 275 సేమ్ స్కోర్స్లో ఉన్నారు. ఇప్పుడు చిల్డ్రన్స్ రౌండ్. మరి చిల్డ్రన్స్ రౌండ్లో ఎవరు దూసుకెళ్ళిపోతారు? ఇద్దరికి రైడింగ్ ఆప్షన్ ఉంది ఇక్కడ, అటున్నారు ఇటున్నారు. మరి ఎవరు దూసుకెళ్ళిపోతారో చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని గెలిపిస్తారు, ఏ కుటుంబాన్ని ఏ పిల్లలు గెలిపిస్తారు, మరి ఏ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని గెలిపించేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూద్దాం. అది చూడడానికి ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం. భలే కుటుంబం, వెంకటేశ్వర గారి కుటుంబం అలాగే వెంకటేశ్వర గారి కుటుంబం, రెండు కుటుంబాలు సమానంగా ఉన్నాయి. నిజంగా భలే కుటుంబాలే. ఇప్పటి వరకు ఈ చిత్తూ బొత్తు బొమ్మ బొరుసు ఒకసారి 2 సార్లు వేసాను, 3 సార్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజే. నెక్స్ట్ రౌండ్ చిల్డ్రన్స్ రౌండ్. మొత్తం మీద మీ మదర్స్ మీ ఫాదర్స్ అందరూ సమానంగా సూపర్గా ఆడారు. టెన్షన్ లేకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. ఇప్పుడు టెన్షన్ మీకు పెట్టారు. తేడా వచ్చిందనుకో ఇంటికి వెళ్ళాక ఉంటుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు. సేమ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆప్షన్ చెప్పే ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ ఎవరికి అనేది నేను ఇప్పుడు బొమ్మ బొరుసు వేస్తున్నాను. రెడీ? హెడ్ చెప్పేసావా? సరే, హెడ్ చెప్పాడు. ఇది టేల్. చూడండి వచ్చి టేల్ పడింది, మీకు ఛాన్స్ వచ్చింది ఈసారి. ఫస్ట్ టైం, 2 సార్లు వాళ్ళకి వచ్చింది, ఫస్ట్ టైం మీకు ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్, పెద్దవాళ్ళకి ఎదురుగా ఎలా ప్రవర్తిస్తే బ్యాడ్ మేనర్స్ అంటారు? పెద్దవాళ్ళకి ఎదురుగా ఎలా ప్రవర్తిస్తే బ్యాడ్ మేనర్స్ అంటారు? కాలు మీద కాలు వేసుకొని కూర్చోడం, ఏ అంకుల్ బాగున్నారా, ఏంటి సంగతులు అని కాలు మీద కాలు వేసుకుంటే బ్యాడ్ మేనర్సా? గట్టిగా ఆవలించడం, బాగున్నారా రెడ్డి అని అంటాం బ్యాడ్ మేనర్సా? అరుస్తూ మాట్లాడడం, బాగున్నారండి, అయ్యో బాబు రండి లోపల రండి, భోజనాలు ఇచ్చేసేయాలండి అని అరవడం బ్యాడ్ మేనర్సా? వాదించడం, మీకేం తెలుసు అంకుల్, ఇది కొత్త జనరేషన్, మాకు తెలుసు అని వాదించడం, ఇలా ఏది బ్యాడ్ మేనర్స్? పెద్దవాళ్ళు ఎదురుగా ఎలా ప్రవర్తిస్తే బ్యాడ్ మేనర్స్ అంటారు? కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, గట్టిగా ఆవలించడం, అరుస్తూ మాట్లాడడం, వాదించడం. పెద్దవాళ్ళు చెప్పినా కూడా మీకే తెలియదండి, మీకు ఏం తెలుసు అండి అని చెప్పి వాదించడం. ఏది? ఫస్ట్ ఆప్షన్ మీకే ఛాన్స్. మైకా ఏ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, పెద్దవాళ్ళకి ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం బ్యాడ్ మేనర్స్ అంటారు. సరే, మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేశారో చూద్దాం. మీరేమంటారు? బియా? గట్టిగా ఆవలించడం. గట్టిగా ఆవలిస్తే ఎలా ఆవలిస్తారు చెప్పు? బి అంటారు, డి అంటారు? పర్మిషన్ తీసుకో, ఇద్దరు కలిసి ఆడాలి గేమ్. డియా? వాదించడం, ఎదురు చెప్పడం. డి. సరే, నువ్వు చెప్పి వదిలేసిన దానికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. గట్టిగా ఆవలించడం బ్యాడ్ మేనర్స్ 25 పాయింట్స్. అయ్యేది నీకు పెళ్ళి. నెక్స్ట్, అరుస్తూ మాట్లాడడం నాలాగా గట్టిగా
100 ఇది బ్యాడ్ మేనర్స్. నాకుంది బ్యాడ్ మేనర్స్, ఇది గట్టిగా అరుస్తూ మాట్లాడటం. ఇప్పుడు ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 75, ఓన్లీ 25 పాయింట్స్ తేడా వస్తుంది. ఎవరికి 25 ఎక్కువ వస్తుందో చూపించండి. డి వాదించడం 75, ఏ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం 50. 25 పాయింట్స్ లీడ్లోకి వచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు విన్నర్స్గా ఉంటారు. 25,000 రూపీస్ వర్త్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ సొంతం చేసుకుంటారు. ఆ ఆప్షన్ చెప్పే ఛాన్స్ లక్కీగా మీకు వచ్చింది. మీరు 350, మీరు 25, మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. ఎవరైనా అమ్మాయిని టీజ్ చేస్తుంటే జనరల్గా అబ్బాయిలు ఏం చేస్తారు? ఎవరైనా అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటే అబ్బాయిలు జనరల్గా ఏం చేస్తారు? ఏ అమ్మాయిని వెళ్ళిపోమని సలహా ఇస్తారు. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి సలహా ఇస్తారు. టీజ్ చేసే అబ్బాయిని తిడతారు. ఏంట్రా అమ్మాయిని టీజ్ చేస్తున్నావు అని చెప్పి తిడతారు. సి ఎంజాయ్ చేస్తున్నారు. భలే చేస్తున్నారా అసలు, అరే సూపర్ రా అని ఎంజాయ్ చేస్తారు. డి పట్టించుకోరు. మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి గమ్ముల లోపలికి వెళ్ళిపోతారు, ఆ పక్క వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఏం చేస్తారు? అమ్మాయిని టీజ్ చేస్తున్నప్పుడు జనరల్గా అబ్బాయిలు ఏం చేస్తారు? అమ్మాయిని వెళ్ళిపోమని సలహా ఇస్తారా, టీజ్ చేసి అబ్బాయిని తిడతారా, ఎంజాయ్ చేస్తారా, పట్టించుకోకుండా ఉంటారా? చెప్పండి. సి ఎంజాయ్ చేస్తారు. ఏమి ఏడిపిస్తున్నారా, అరే అదిరా అదే అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఓకే. సి డి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. మనకి ఎందుకు వచ్చి బి టీజ్ చేసే అబ్బాయిని తిడతారు. అంత ధైర్యం ఉందా మీకు? వాడు వచ్చి ఒకడు బీకేడంటే అమ్మాయిని వదిలేసి మన సంగతి చూస్తాడు. ఓకే బి, ఇక్కడ బి, ఇక్కడ సి. ఎంజాయ్ చేస్తారు, టీజ్ చేసే అబ్బాయిని తిడతారు. అమ్మాయిని వెళ్ళిపోమని సలహా ఇచ్చేవాళ్ళు ఎంతమంది చూపించోసారు? 75% వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి ప్లీజ్, మీరు వెళ్ళిపోండి అని చెప్పి సలహా ఇస్తారు. డి పట్టించుకోరు, నాకు ఎందుకు వచ్చిన గొడవ అని టైపు 100% ఇది చేస్తారు. వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చింది మళ్ళా 25 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. ఎటు 25 వచ్చిందో చూద్దాం. ఇటు ఎక్కువ ఇటు తక్కువ వస్తే మాత్రం మళ్ళీ సమానం అయిపోతారు. 50 పాయింట్స్ 25 పాయింట్స్ సమానం అవుతారనుకున్నప్పుడు అవ్వకుండా చిన్న మిస్టేక్. నేను డి అన్నాను, అప్పటికి మీరు బి అన్నారు. మీరు బి పలికినా నాకు డి అని అనిపించింది, ఎందుకంటే అందులో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా. బట్ మీరు మాత్రం వదలలేదు, లేదండి బి అన్నారు. సరే బిలో 25 పాయింట్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్, బాగా ఆడారు. ప్లీజ్. చిల్డ్రన్స్ రౌండ్ కూడా అయిపోయిందండి. భలే కుటుంబంలో ఫాదర్స్ రౌండ్, మదర్స్ రౌండ్ రెండు సమానంగా ఉన్నాయి. చిల్డ్రన్స్ రౌండ్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ లీడ్లో ఉండి వెంకటేశ్వర గారి కుటుంబం ఈరోజు భలే కుటుంబం విన్నర్గా ఉన్నారు. మీరు 25,000 రూపీస్ వర్త్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ని మీ సొంతం చేసుకున్నారండి. కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్అప్గా ఉన్నారు, బాగా ఆడారు కాబట్టి మీకు కూడా తక్కువేం లేదు, ఒక 15,000 తక్కువ, అంటే మీరు 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ని మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. వెంకటేశ్వర్లు గారి కుటుంబం రన్నర్స్, వెంకటేశ్వర గారి కుటుంబం విన్నర్స్. దీని తర్వాత ఇంకొక ఫైనల్ రౌండ్ ఉంది. ఇప్పుడు 25,000, 10,000 కాకుండా ఇంకొక 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్. ఇట్స్ జాక్ పాట్. ఈ జాక్ పాట్ రౌండ్లో ఇప్పుడు ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇలా నా చేత్తో ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను వీళ్ళకి ఇప్పుడు ఇచ్చే 5,000 రూపీస్ రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఈ 5,000 రూపీస్ ఎవరు సొంతం చేసుకుంటారు? మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడతాం కాబట్టి మరి ఆ జాక్ పాట్ రౌండ్ మొదలెట్టడానికి ముందు చిన్న బ్రేక్. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యార చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. జాక్పాట్ రౌండ్ తెలుసు కదండి, బజర్ రౌండ్. క్వశ్చన్ అడగగానే బజర్ నొక్కాలండి. ఏ టీం వాళ్ళు ఫస్ట్ నొక్కితే వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. ఏ టీం వాళ్ళు నొక్కారనేది నేను చెప్తానండి, చెప్పిన తర్వాతే ఆన్సర్ చెప్పండి. మీరే నొక్కారనుకుని ఆన్సర్ చెప్పకండి, పక్క వాళ్ళు ముందు నొక్కుంటే కనుక మీరు లాస్ అవుతారు. సో కరెక్ట్గా చెప్తే +10, రాంగ్ చెప్తే -10. ఒకళ్ళు చెప్పలేకపోతే వేరే టీంకి ఛాన్స్ వస్తే అప్పుడు +5, చెప్పలేకపోతే -5. ఓకే, బజర్ రౌండ్.
రెడీ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఈ మధ్యనే అర్జున్ అవార్డు గ్రహించిన ఆంధ్రప్రదేశ్కి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? వెంకటేశ్వర్లు గారి కుటుంబం. ఈ మధ్య అర్జున్ అవార్డు గ్రహించిన ఆంధ్రప్రదేశ్కి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి ఉపగ్రహంగా ఉన్న గ్రహం పేరు? చంద్రుడు. చంద్రుడు. చంద్రుడు రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. జోధా అక్బర్ సినిమాలో క్వశ్చన్ పూర్తవక ముందే నొక్కేసావు. ఆన్సర్ చెప్పు. ఐశ్వర్య రాయ్. రాంగ్ ఆన్సర్. -10. క్వశ్చన్ చదువుతున్నానండి, మీకు ఆప్షన్ ఉంది, ఛాన్స్ ఉంది, కాకపోతే +5 -5. జోధా అక్బర్ సినిమాలో హీరో ఎవరు చెప్తారా? చెప్పండి. హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ రైట్ ఆన్సర్. +5. 5 వచ్చాయి ఇక్కడ, 10 పోయినాయి ఇక్కడ. 15-0. నెక్స్ట్ క్వశ్చన్. అమృతం కురిసిన రాత్రి రచయిత ఎవరు? రాసింది ఎవరు? అమృతం కురిసిన రాత్రి రచయిత ఎవరు? ఈయన పేరులో ఇంటి పేరు తర్వాత ఆయన పేరు మొదలవుతుంది కదా, అక్కడ చిన్నపిల్లోళ్ళని ఏమంటారో అది స్టార్ట్ అవుతుంది. ఆ పదం 2 అక్షరాల పదం ఒకటి ఉంటుంది కదా, అది ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత లాస్ట్లో బొట్టుకు సంబంధించింది ఉంటుంది. ఇలా విప్పి ఇలా తీసి కొంచెం దులిపి అలా పెట్టి అనేది ఉంటుంది కదా. నొక్కారు. చెప్పండి. బాలగంగాధర్. రైట్ ఆన్సర్. చూసారా, మిస్టేక్ చేశారు మీరు. అది నొక్కేసి చెప్పాలి, నొక్కకుండా చెప్పేశారు. బజర్ నొక్కాలి, ఐడియా రాగానే చెప్పేయొద్దు అనమాట. నేను క్లూస్ ఇస్తుంది, ఎవరన్నా ఒకళ్ళకి ఐడియా వస్తుందని. వచ్చింది మీకు ఐడియా, ఆన్సర్ చెప్పింది వాళ్ళు. బాలగంగాధర్ తిలక్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. 10-15. మీరు అనవసరంగా వాళ్ళకి 10 పాయింట్లు మీరే ఇచ్చారు. నొక్కి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. మణిపూర్ రాజధాని ఏది? ఫస్ట్ అక్షరం పక్కన 0 ఉంటుంది, దాని తర్వాత 2 అక్షరాలు ఉంటాయి, అయినా కూడా 3 అక్షరాలే అంటారు దీన్ని. ఆ 3 అక్షరాల్లో లాస్ట్ 2 అక్షరాలు ఆ ఫేమస్ పర్సనాలిటీ, ఆయన ఈ మధ్య గొడవలు కూడా పడ్డారు, క్రైస్తవ మత గురువు, ఆయన పేరు కొంచెం కలుస్తుంది అనమాట. దానికి ముందు ఒక అక్షరం ఉంది, అక్షరం పక్కన 0 ఉంది. ఇందువదన సుందరతనం గమన మధుర వచన. ఆ 3 అక్షరం కూడా చెప్పేసి అయిపోయి నేను ఫస్ట్ ఉండే అక్షరం కూడా. ఓకే సార్. ఇంపాల్. రైట్ ఆన్సర్. ఇంపాల్. పాల్ క్లూ ఇచ్చేసాను. ఇప్పుడు ఇందువదన సుందరతనంలో ఈ ఇచ్చేసాను, పక్కన 0 అని చెప్పేశాను. ఇంకేం చెప్పను నేను. 20-15. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్లో దూసరా ఏ బౌలర్ల ప్రధాన ఆయుధం? స్పిన్ బౌలర్. ఏ స్పిన్? ఆఫ్ స్పిన్. ఎవరున్నారు ఆఫ్ స్పిన్నర్స్ మన దాంట్లో? హర్భజన్ సింగ్ రైట్ ఆన్సర్. ఆఫ్ స్పిన్నర్ల ప్రధాన ఆయుధం దూసరా. లెగ్ స్పిన్నర్స్ అయితే ఏమంటారు? గుగ్లీ అంటారా? ఓకే, గుగ్లీ అంటారు అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. 30-15 డబల్ స్కోర్కి వెళ్ళిపోయారు. రావణ లంకను నిర్మించింది ఎవరు? ఎవరు నిర్మించారు? కుబేరుడు. రావణ లంకను నిర్మించింది ఎవరు? ఆ కట్టడాన్ని విభీషణ. రావణ లంకను నిర్మించింది ఎవరు? ఆయన్ని పిలిచి నాకు ఇలాంటి కావాలి అని చెప్పి అడిగి రావణాసురుడు నిర్మించారు. ఆయన ఎవరు నిర్మించింది ఎవరు? శివుడా? 5 4 3 2 1. రాంగ్ ఆన్సర్. రాముడా? రావణుడా? రాముడు. రాంగ్ ఆన్సర్. -10. మీరు ఆప్షన్ తీసుకుంటున్నారా అండి? చెప్తున్నారు మీరు. రాంగ్ చెప్తే 5 పోతుంది, రైట్ చెప్తే 5 వస్తుంది. చెప్పండి. శివుడు. రాంగ్ ఆన్సర్. 5 మైనస్. శివుడు వాళ్ళు చెప్పారు కదా, పోయింది.
5 పాయింట్స్. అడగకుండా విశ్వకర్మ శివుడు కాదు, విశ్వకర్మ రైట్ ఆన్సర్. మీరు విశ్వకర్మ చెప్పొచ్చు కదా, చెప్పడానికి ఉన్నది అదే. చెప్పారు, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ముందు అన్నది అదే సార్, ముందన్నది విశ్వకర్మ. చేస్తే మీరు చెప్పొచ్చు కదండి పాప. ఆమె అంది విశ్వకర్మ అని. ఆవిడే మరి శివుడు ఏం చెప్పారు? మరి ఏం చెప్పాలి? మర్చిపోయారా ఈ లోపే? విశ్వకర్మ ఉంది నాకంటే ముందే. సరే మరి విశ్వకర్మ రైట్ ఆన్సర్. రావణ లంకను నిర్మించింది విశ్వకర్మ. 25 5 ఓన్లీ 5 25. ఇక్కడ 10 పోయినాయి, ఇక్కడ 5 పోయినాయి. ఓకే, ఇద్దరు సమానం అయితే నాకు మిగులుతాయి ఈ 5000. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణుడి చేతిలో మరణించిన అతని మేనమామ ఎవరు? కంసుడు. నొక్కలేదా? కంసుడు రైట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పండి ప్లీజ్. మీరు నొక్కండి. వాళ్ళు ముందు నొక్కేశారు, మీరు ముందు ఆన్సర్ చెప్పేశారు. అయినా నొక్కారు, కానీ ఎవరు ముందు నొక్కారు అనేది నేను చెప్తా అన్నాను. ఇద్దరు నొక్కుతారు, ఎవరు నొక్కారు అనేది కంప్యూటర్ చెప్తుంది. ఇద్దరు నేనే నొక్కి అనుకుంటారు, బట్ కంప్యూటర్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. కంప్యూటర్ కరెక్ట్ నేను చెప్తాను, చెప్పేవరకు ఆగండి. మీరు ఆన్సర్లు చెప్పకండి. 2 ఆన్సర్లు మీరు ఫస్ట్ చెప్పేశారు అనవసరం. కంసుడు. నెక్స్ట్ క్వశ్చన్. తులం బంగారం అంటే ఎన్ని గ్రాముల బంగారం? వాళ్ళు నొక్కారు ఫస్ట్. అది వస్తుంది చూడు, డిజైన్ వస్తుంది చూడండి, అది ఒకరికే వస్తుంది. ఎవరు నొక్కితే 10 గ్రాములు. ఒక తులం బంగారం అంటే ఎన్ని గ్రాముల బంగారం? 10 గ్రాములు. తెలుసా? లేదండి, 10 గ్రాములు. పోతే మళ్ళీ బాధపడద్దు. అతను కాన్ఫిడెంట్గా ఉన్నాడు అది కరెక్ట్ కాదని. రైట్ ఆన్సర్ 10 గ్రాములు. ఆయనకి ఏదో తెలిసినట్టు కాదన్నాడు. ఆవిడ కరెక్టే చెప్పింది. బంగారం విలువ విషయం వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు, కొనేది వాళ్ళు. రైట్ ఆన్సర్ 45 ఓన్లీ 5. బజర్ నొక్కాలండి. రెడీ అండి. నెక్స్ట్ క్వశ్చన్. అతడు సినిమాలో హీరోయిన్ ఎవరు? మళ్ళీ వీళ్ళే నొక్కారు. వెంకటేశ్వరరావు గారి కుటుంబం. త్రిష. త్రిష కాదు, ఆవిడ పేరు త్రిష. త్రిష అంటే ఎక్సైటింగ్. త్రిష పేరు చెప్పడానికి ఎక్సైటింగ్. మహేష్ బాబు మూవీ కదా. మహేష్ బాబు మూవీ. ఓకే, త్రిష రైట్ ఆన్సర్. 55 ఓన్లీ 5. వాట్ హ్యాపెండ్ బ్రదర్స్? రెడీయా? ఆడుతున్నారా జాక్పాట్ లేదా? 2 వాళ్ళకే ఇస్తారా? ఇది కూడా ఇందాక కూడా విన్నర్స్ వాళ్ళే కదా. జాక్పాట్ అన్నా మనం గెలవాలి కదా. రెడీ? బజర్ నొక్కండి. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ నియోజకవర్గం నుండి గెలిచారు? మళ్ళా వీళ్ళే నొక్కారు. మీరు ఎందుకు నొక్కటం లేదు? లేట్ చేస్తున్నారు. నొక్కటున్నారు కానీ నొక్కిన తర్వాత నొక్కుతున్నారు. చెప్పండి. పులివెందుల. రైట్ ఆన్సర్. 65 ఓన్లీ 5. నెక్స్ట్ క్వశ్చన్. పూరి జగన్నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? పూరి జగన్నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో కలదు? ఓహో బులిపావురమా, అయ్యో పాపం అంటే అది నేరమా, అది వాళ్ళకి. నొక్కారు. చెప్పండి. ఒరిస్సా. రైట్ ఆన్సర్. ఓ అంటే ఒరిస్సా. ఆల్రెడీ ఓహో అని పాట పాడేశాను. ఓ అంటే ఒరిస్సా అని ఆయనకి ఐడియా వచ్చేసింది. ఒరిస్సా. పూరి జగన్నాథ్ ఆలయం ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నది పుట్టిన స్థలం ఏది? నాసిక్. గోదావరి నది పుట్టిన స్థలం అక్కడ నాసిక్లోని ట్రయంబకేశ్వరం చెప్పింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? గోదావరి నది పుట్టిన స్థలం అడిగాను. స్టేట్ అనుకుని పోయి మహారాష్ట్ర పోయి ఆగిపోయాను. మళ్ళీ నాసిక్లో ట్రయంబకేశ్వరం. రైట్ ఆన్సర్. +10. 85 ఓన్లీ 5. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 366. 366 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బాలీవుడ్ బాద్షా అని క్వశ్చన్ పూర్తవలేదు కానీ ఎవరిని అంటారు? బాలీవుడ్ బాద్షా అని షారుఖ్ ఖాన్ అంటారు. ఆయన నటించిన ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్ ఎవరు?
మీకు ఛాన్స్ లేదు. మీకు అయిపోయింది అక్కడ. దీపికా పడుకోని. రైట్ ఆన్సర్. ఇక్కడ +5, ఇక్కడ -10. 75, 10. బాలీవుడ్ బాద్షా అని షారుఖ్ ఖాన్ అంటారు. ఆయన నటించిన ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్ ఎవరు? దీపికా పదుకొనే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడు. ప్రముఖ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు. ప్రముఖ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన అన్నప్పుడు ఇంకా క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ప్రముఖ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన 1, 2, 3, 4, 5 ఇంకా 5 వర్డ్స్ ఉన్నాయి క్వశ్చన్లో. ఎన్టీ రామారావు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. -10. ఇప్పుడు క్వశ్చన్ మొత్తం చదువుతున్నాను, మీరు చెప్పగలిగితే చెప్పండి. ప్రముఖ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఏది? కుప్పం. కుప్పం రైట్ ఆన్సర్. మా ఇంటి పేరు. మా ఇంటి పేరు. నేను మీ ఇంటి పేరు అడగలేదు, ఊరు అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్. 90-0. ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే అత్యుత్తమ బహుమతి ఏది? నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే అత్యుత్తమ బహుమతి ఏది? నోబెల్ శాంతి. రైట్ ఆన్సర్. 10+ నోబెల్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం పేరు ఏంటి? అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం పేరు ఏంటి? ఆ పేరులో 2 వర్డ్స్ ఉంటాయి. లాస్ట్ వర్డ్ 1 అని వస్తుంది. చెప్పండి. ఎయిర్ 1. ఎయిర్ కరెక్టే, ఇంకొంచెం కలపండి దానికి ఏదన్నా. ఎయిర్ ఫోర్స్ 1. ఎయిర్ ఫోర్స్ 1 రైట్ ఆన్సర్. ఎయిర్ ఫోర్స్ 1. గాలికి తిరుగుతుంటే ఏంటో ఏం చేస్తుంటే ఎయిర్ ఫోర్స్ అంటారండి. గాలికి తిరగడానికి కూడా వాళ్ళు జనాలు అలా చెప్తుంటారు మరి సరదాగా. నెక్స్ట్ క్వశ్చన్. నెల్సన్ మండేలా ఏ దేశానికి చెందిన వ్యక్తి? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను అడగడానికి ముందు క్లిప్పింగ్ చూడండి. క్లిప్పింగ్ చూసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. టోపీ నువ్వు పైకిలే, టోపీ తీసి ఆన్సర్ చెప్పు. పుట్టకల ఎందుకు వేస్తారు? ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో క్లిప్పింగ్ ఏ సినిమాలోది? నువ్వు నేను. నువ్వు నేను సినిమాలోది రైట్ ఆన్సర్. 120-10. కానీ ఈ 5,000 రూపాయలు నేను వెంకటేశ్వర గారి కుటుంబానికి ఇవ్వట్లేదు. నేను ఇవ్వట్లేదు, ఒట్టేసి చెప్తున్నానండి, ప్రామిస్. నేను గినక వాళ్ళకి ఈ డబ్బులు ఇస్తే నెక్స్ట్ ఈ షోలో నేను ఉండనండి, నేను చేయను. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకు ఇవ్వట్లేదో కూడా నేను చెప్తాను. నేను ఇవ్వట్లేదు అంతే. బ్రేక్ తర్వాత చెప్తాను. బ్రేక్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. విన్నర్స్ వాళ్ళు అయ్యారు కాబట్టి ఇందాక భలే కుటుంబంలో వాళ్ళు విన్నర్స్ అయిపోయి 25,000 రూపీస్ వర్త్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకున్నారు కాబట్టి వీళ్ళు రన్నర్స్ అయ్యారు. 10,000 రూపీస్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు జాక్పాట్లో ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళకి 5,000 ఇవ్వాలి, కానీ నేను ఇవ్వట్లేదు. వాళ్ళ చేతులారా వాళ్ళే మీకు ఇచ్చారు కాబట్టి వాళ్ళతోనే మీకు ఇప్పిస్తాను. రండి, కంగ్రాచులేషన్స్, 5,000 మీరే గెలుచుకున్నారు. సార్ ఈ 5,000 వాళ్ళకి ఇవ్వండి. నేను చెప్పానా, నేను ఇవ్వను, నేను ఇచ్చే ప్రసక్తే లేదు. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే,
కంగ్రాచులేషన్స్, 25,000 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకున్నారు. అలాగే 5,000 రూపాయల జాక్ పాట్ కూడా గెలుచుకున్నారండి. అండ్ మీకు కూడా కంగ్రాట్స్, 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకున్నారు. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడండి. మరి వీళ్ళలాగా మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు కూడా గెలుచుకోవాలి అంటే మీరు వెంటనే మీరు ఉన్న చోటే మీరు ఒక గిఫ్ట్ని గెలుచుకోవాలంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ని మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్, ప్రముఖ హీరో వెంకటేష్ తండ్రి పేరు ఏంటి? ప్రముఖ హీరో వెంకటేష్ తండ్రి పేరు ఏంటి? ఏ అల్లు రామలింగయ్య, బి రామానాయుడు, సి విఆర్ నాయుడు, డి రమణారెడ్డి. అల్లు రామలింగయ్య, రామానాయుడు, విఆర్ నాయుడు, రమణారెడ్డి. ఇందులో మీరు బీకే అని టైప్ చేసి మీ ఆప్షన్ని టైప్ చేసి 56006655కి SMS చేయండి. ఒక మంచి గిఫ్ట్ని మీ సొంతం చేసుకోండి. మీరు కూడా సరదాగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీరు ఒక గిఫ్ట్ గెలుచుకోవచ్చు. గత శనివారం ఎపిసోడ్లో మేము అడిగిన SMS ప్రశ్న, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఏ హైదరాబాద్, బి విజయవాడ, సి విశాఖపట్నం, డి వరంగల్. సరైన సమాధానం SMS ద్వారా వినైన విజేత. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో 2 కుటుంబాలు వస్తాయి. ఆ కుటుంబాలు కూడా ఇలా ఒకే కుటుంబం మొత్తం తీసుకెళ్ళిపోతారా? 2 కుటుంబాలు షేర్ చేసుకుంటారా 2 రౌండ్స్ని? భలే కుటుంబాన్ని, జాక్ పాట్ని చూద్దాం. నెక్స్ట్ వచ్చే కుటుంబాలు ఎవరు ఎలా ఆడతారో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. సమర్పించిన వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. సహ సమర్పణ జిఆర్టీ స్టైలిష్.